మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. డస్ ఎనీవన్ నో ద మీనింగ్ ఆఫ్ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్? రుస్తం అడుగుతున్నాడు, ఎవరికైనా మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే అర్థము తెలుసునా? దట్ ఇస్ ది సింబల్ ఓవర్ బాబా సమాధి. బాబా సమాధి పైన శాశ్వతముగా ఉండేలాగు ప్రభు ముందుగానే రాయించుకున్నాడు ఆయన. మనం దూరం నుంచి చూస్తూ ఉంటే సమాధి వంక ఈ అక్షరాలు కనపడతాయి, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. ఇట్ వాజ్ ఎ మోటో సెలెక్టెడ్ బై బాబా హిమ్సెల్ఫ్. జోపిడి ఉంది కదండి, జోపిడి బాబా మౌనం ప్రారంభించినటువంటిది 1924లోనే ఎప్పుడో కట్టారు. 24 కదండి, 25 మొత్తానికి ఆ మౌనం ప్రారంభించి ముందే దాన్ని కట్టారు. కట్టగానే అందరు శిష్యులు దాని ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా చుట్టూ పెద్ద పార్క్ ఉండేది, పూల మొక్కలు ఉండేవి, చాలా మంచి ఉద్యానవనంలాగా ఉండేది. దాని ఫోటోలు చూస్తే మనం చెప్పచ్చు. శిష్యులు అందరూ అన్నారు, బాబా ప్రతి సంస్థకి ఒక జెండా ఉంటూ ఉండేది, ఉంటుంది కదా, మనకు కూడా ఓ జెండా ఉంటే బాగుంటుంది అన్నారు. చెప్పండి, మీరు సలహాలు చెప్పండి అన్నారు. హిందువులు అంతా అన్నారు, కాషాయ జెండా ఉంటే భలే ఉంటుంది అన్నారు. మహమ్మదీయులు అన్నారు, ఆకుపచ్చ జెండా. అప్పుడు నేవల్ తలాతి అన్న అతను ఏం చేశారంటే, అలా కాదు, బాబా పక్షపాతం లేదు కదా, ఒక మతానికి జారపడిన వాడు కాదు, 7 రంగులు పెట్టేద్దాం అని 7 రంగులతో ఒక జెండాను తెచ్చి బాబాకి చూపించాడు. బాబా ఇది బాగుంటుంది, నీకు సూట్ అవుతుంది, బికాజ్ సర్వమత సమ్మేళనం. అద్భుతం అన్నారు బాబా, చాలా బాగుందో అన్నారు. అయితే ఆ 7 రంగుల్లో బాబా అన్నారు, ఎరుపు అడుగును పెట్టండి, నీలి ఆకాశ రంగు పైన పెట్టండి. ఎందుకంటే నీలి ఆకాశం రంగు అతి ఉన్నతమైన సంస్కారములు, దివ్యత్వాన్ని సూచిస్తుంది. బాగా ముదురు ఎరుపు పశువాంఛను, పశు సంస్కారములను సూచిస్తుంది, అది అట్టడుగును పెట్టండి. మిగిలిన 5 రంగులు మీ ఇష్టం, ఎక్కడ కావలిస్తే అక్కడ పెట్టుకోండి అని దాన్ని ఖాయం చేసేసారు బాబా. ఆనాడు ఆ సప్తవర్ణ పతాకం బాబా అప్రూవల్ వచ్చింది. మళ్ళీ అన్నారు, అలా కాదు, ఒక ఆదర్శ వాక్యం అది కూడా ఉండాలి ప్రతి సంస్థకి. ధర్మ సత్యమేవ జయతే అంటాడు ఒకడు. అలాగే మనకు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది. అప్పుడు మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ ఈజ్ మై మోటో అని బాబా చెప్పారు. ఎప్పుడు ఆ 1924లో పుట్టింది, ఏదో చివరకు ఇప్పుడు సమాధి అయిపోయేటప్పుడు చెక్కించింది కాదు, అది ఆ రోజుల్లో పుట్టినటువంటిది. సో బాబా తను ప్రారంభించిన అవతార ఉద్యమానికి ఆదర్శ వాక్యం అది మాస్టరీ ఇన్ సర్వీస్. సో బాబాయే స్వయముగా చెక్కించింది, అంతేగాని మనము మండలి వాళ్ళు రాసింది కాదే, ఆయనంతటా ఆయనే చెప్పింది. ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు ది పిలిగ్రిమ్, ఎరిచ్ సైలెంట్లీ వెయిటెడ్ ఫర్ ది రిప్లై. ఈ ప్రశ్న ఇచ్చినాడు ఎవడు? ఎరిచ్ స్వయముగా మండలి హాలులో మెహరాజాదులో అడిగాడు, చెప్పండి దీని అర్థం ఏంటో. ఎందుకని బాబాయే స్వయంగా సెలెక్ట్ చేసినటువంటిది కదా, మీరు ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి అని చాలాసేపు ఆగాడు అందరినీ చెప్పమని. A few pilgrims expressed their view that it had to do with service. మీరు చెప్పినట్టే చాలామంది చెప్పారు. సేవలో పరిపూర్ణత, సేవలో ప్రావీణ్యత, సేవలో నైపుణ్యము, సేవా ధర్మములో ఏదో పరాకాష్ట, ఇలాగ రకరకాలుగా చెప్పారు. ఎరిచ్ సెట్ వెరీ స్లోలీ. ఎరిచ్ స్టైల్ ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా కరాఖండిగా చెప్తాడు, కొండ బద్దలు కొట్టి చెప్తాడు. ఆయన ఏమి మొహమాటంగా చెప్పడు, కానీ గట్టిగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడతాడు. సర్విట్యూడ్ యాక్చువల్లీ మీన్స్ స్లేవరీ. సర్విట్యూడ్ అనే పదము యొక్క అర్థము బానిసత్వము, అది నిజమైన అర్థం. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ కన్వెన్షనల్ ఐడియా ఆఫ్ సర్వీస్ యాజ్ ద వరల్డ్ అండర్స్టాండ్స్ ఇట్. ప్రపంచం పొరపాటున చాలామంది దీన్ని ఏమనుకుంటారు, సేవ 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 అనుకుంటారు. సేవ కాదది, అసలు సేవకు సంబంధమే లేదు ఈ పదం. బానిసత్వము దాని అర్థం. ఇరిచి చెప్తున్న మాట అంటే బానిసత్వములో మీరు ఇందాకేం చెప్పారు, మీరు ప్రావీణ్యత, బానిసత్వములో ప్రావీణ్యత అంటే దీని ఒక మాటలో చెప్పాలంటే బానిసత్వములో సార్వభౌమత్వం అనమాట. అంటే 2 వ్యతిరేక పదాలు, సార్వభౌముడు బానిస, ఏ కింగ్ అండ్ స్లేవ్, ఈ 2 కలిపి వాడారు మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అంటే. బాబా వాడారు చూడండి, 2 వ్యతిరేక పదాలు, ఒకటి బానిస, ఒకడు రాజు, చక్రవర్తి అనమాట. ఇంక అంతకంటే పెద్దవాడు ఎవడూ లేడు. దేనిలో పెద్దవాడు? బానిసగా ఉండడంలో పెద్దవాడేనే. అంటే అంతకంటే బానిసగా ఎవడు ఉండలేడు అని దాని అర్థము. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ యాక్చువల్లీ మీన్స్ అచీవింగ్ మాస్టరీ
ఇన్ బికమింగ్ ఎ స్లేవ్. బానిసగా మారిపోవడములో అధినేతగా అయిపోవడం. ఇంక అంతకంటే ఎవడు బానిస అవ్వలేడు. అంత అద్భుతంగా ఆయన ఒక్కడే బానిసగా మారగలడు అని దాని అర్థం. హూజ్ స్లేవ్ ఆర్ యూ సపోజ్ టు బికమ్? అంటే మరి ఎవరికి నువ్వు బానిస అవ్వాలి? ఓకే, బాబా చెప్పాడు మాస్టర్ అయిపోవాలి బానిసగా. ఎవడికి మనం బానిస అవ్వాలి? యు ఆర్ సపోజ్ టు బికమ్ ద స్లేవ్ ఆఫ్ యువర్ మాస్టర్. నీ గురువు, నీ ప్రభు, నీ యజమానిగా నువ్వు ఎవడిని ఎంచుకున్నావో అతనికి బానిసగా మారి. ఎ పర్ఫెక్ట్ స్లేవ్ ఈజ్ వన్ హూ హ్యాస్ నో విల్ ఆఫ్ హిజ్ ఓన్. అది ఇప్పుడు అసలు సిసలైన బానిస ఎవడు? ప్రశ్న వేస్తున్నాడు ఇది. ఎవడు వాడు? తనకంటూ స్వయముగా ఇష్టము అయిష్టము అనేది లేనివాడు వాడు. అయితే ఓకే, గురువు ఏం చెప్తే అదే. ఈవేళ భోజనం మానేరా అంటే అయితే ఓకే అంతే. వీడికి ఏమి వంకాయ కూర వండేద్దాం ఈవేళ అంటే శబాష్, గురువు ఏం చెప్తే అదే. చిచి వంకాయ ఏం బాగుంటుందండి, చిచి బాగుండదంటాడు వీడు కూడా. అంటే గురువు యొక్క ఇష్టమే నా ఇష్టం, ఆయనకి ఏది ఇష్టము కాదో నాకు అయిష్టము కాదు, సొంతముగా నాకు ఇష్టములు లేవు. బాబా ఎప్పుడు కూడా గురువుని ఎలాగ మనం సేవించాలి, ఇలాగ బానిసగా సొంత ఇష్టము అయిష్టము లేకుండా ఎలా ఉండాలి అనే దానికి సమర్థ రామదాస్ అనే సద్గురువు దగ్గర కళ్యాణ్ అనే ఒక శిష్యుడు కథ మనకెప్పుడు చెప్తూ ఉండేవారు. ఎవరా సమర్థ రామదాసు? ఛత్రపతి శివాజీకి గురువు ఆయన. అంటే పగలు అరే చీకటి పడిపోయిందంటే వాడు లోపలికి వెళ్ళి క్యాండిల్ పట్టుకొచ్చాడు వెంటనే. ఎందుకని? వాడు కళ్ళు కూడా పనిచేయడం మానేసాయి. గురువు యొక్క మాట ప్రకారం వాడి ఇంద్రియములు కూడా అవి చూడడము చూడకపోవడం కనబడడం మానేసింది వాడికి. ఎందుకని? గురువు చెప్పాడు కాబట్టి అది చీకటి. అది పూర్తి స్లేవరీ. అంటే సొంతంగా వాడి మనసు పనిచేయదు అనమాట. గురువు ఏం చెప్తే వాడి పనిచేయడం మానేస్తుంది కళ్ళు అంతే. అది పర్ఫెక్ట్ స్లేవర్. హీ జస్ట్ లివ్స్ అకార్డింగ్ టు ది విల్ అండ్ విష్ ఆఫ్ ద మాస్టర్. ప్రభు యజమాని ఏది చెబితే దానికోసమే జీవిస్తాడు వాడు ఉన్న జీవితమే దానికోసం. He has nothing to look forward to in life except fulfilling every wish and whim of his master by obeying him implicitly. అది వాడి జీవితంలో ఇంకేది లేదు. ప్రభు ఏది చెబుతాడో అది చేయడమే, అదొక్కటే వాడి జీవితాశయం. ఇంకా మరేది లేదు వాడికి. One can say that he is completely surrendered to the master. అక్కడ సర్వార్పణ అని ఉంది, దాని అర్థమే ఇది. అంటే తనను తాను సంపూర్ణముగా గురువు యొక్క పాదాల దగ్గర అర్పణ చేసేసుకున్నవాడు అని చెప్పొచ్చు మనం. ఎవడైతే ఈ నిజమైన బానిసగా మారిపోయాడో. టు బికమ్ ఏ స్లేవ్ ఆఫ్ ది మాస్టర్ బై హ్యావింగ్ నో అదర్ థాట్ ఆర్ డిజైర్ ఎక్సెప్ట్ ఫుల్ఫిల్లింగ్ ద మాస్టర్స్ విషెస్ ఈజ్ వాట్ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ ఈజ్ ఆల్ అబౌట్. ఆ మాస్టరీ అని సర్విట్యూడ్ అనే దానికి అర్థం ఏమిటయ్యా అంటే ఎరిచ్ చెప్తూ ఉన్నాడు. నీకంటూ సొంతమైన ఆలోచనలు సొంతమైన కోరికలు లేకుండా నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ ప్రభు యొక్క ఇచ్ఛను అమలుపరచడానికే నీవు సిద్ధంగా ఉండాలి. అది దాని అర్థం మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే. వెన్ వన్ డస్ దాట్ మాస్టర్ టేక్స్ ఆన్ ది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వన్ హూ హెస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. అది గనక మనం సంపూర్ణముగా చెయ్యగలిగితే మనని సంకలో కూర్చోబెట్టుకుంటాడు ఆయనే మోస్తాడు. మన బాధ్యత మొత్తం ఆయనే తీసుకుంటాడు. ఎందుకని? మనం చెప్పిందల్లా చేస్తున్నాం, ఇంకేమీ చేయట్లేదు మనం. కాబట్టి బాధ్యత ఆయనే తీసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ హిజ్ స్లేవ్ దస్ ఫ్రీయింగ్ హిమ్. అది అంచేత వీడికి అవసరాలు ఏవేవైతే ఉన్నాయో ఆయనే చూసుకుంటాడు. ఇక అంతే కదా. ఇంట్లో మనకి రేపు పొద్దున్న సాయం దాకా పని మనిషి ఉంటే భోజనం టిఫిన్ మనమే పెడతాం. మరి మనమే ఒక పని మనిషికి పెడుతూ ఉంటే మరి ఆయన పెట్టకుండా ఉంటాడా? సంపూర్ణంగా మన జీవితమే ఆయన కోసం ఉంటే మొత్తం వాడికి కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు. మరి అందుచేత వీడు సొంతంగా జీవనభృతి సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. స్వేచ్ఛ. వాడికి ఏమి చేయక్కర్లే. మరి నేను సంపాదించుకోవాలా, బయట ఉద్యోగానికి వెళ్ళాలి, ఇవి కూడా అక్కర్లే, ఆయనే చూసుకుంటాడు. సంపూర్ణంగా వాడికి స్వేచ్ఛ, ఆయనే చూసుకుంటాడు అన్నీ కూడా. నీకెందుకు, నేను చూసుకుంటాను కదా నువ్వు అలా కూర్చో. సో ఇన్ బికమింగ్ ఏ స్లేవ్ ఆఫ్ ద మాస్టర్ యు బిగిన్ టు ఎక్స్పీరియన్స్ ట్రూ ఫ్రీడమ్.
చూడండి ఎంత అద్భుతమైన కోణంలో చెప్తున్నాడు. నీవు గనక ప్రభువుకు నిజమైన బానిసగా మారిపోతే నిజమైన స్వేచ్ఛ నీకు దొరికేసినది. ఇక అంతకంటే సంపూర్ణమైన స్వేచ్ఛ ఏముంటుంది? ఎ పర్ఫెక్ట్ స్లేవ్ బికమ్స్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్, ఆర్ వన్ కెన్ సే ఓన్లీ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ కెన్ ప్లే ద పార్ట్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ స్లేవ్. ఒక సద్గురువు మాత్రమే, అంటే పరిపూర్ణమైన గురువు మాత్రమే పరిపూర్ణమైన బానిసగా మారగలడు. దీని అర్థం ఏమిటయ్యా అంటే, అలాగ మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్ సాధించాలి అంటే ఒక సద్గురువుకే సాధ్యము. అక్కడికి తీసుకొచ్చింది. ఒక సద్గురువు మాత్రమే 100కి 100 దానిని అమలుపరచగలడు. దట్ ఈజ్ వాట్ ద మోటో మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్ సిగ్నిఫైస్. దీని ప్రాముఖ్యత ఎంత ఉన్నది. ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు నోటీస్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ యాజ్ యూ వాక్ టువర్డ్ ది సమాధి. నువ్వు కొండ ఎక్కుతున్నావు అనుకో, మేరాబాద్ కొండ, దూరం నుంచి ఆ సమాధిని సమీపిస్తూ ఉంటే ఈ అక్షరాలు నీకు ముందు కనపడతాయి కదా, ఇవే కనపడతాయి నీకు. దోస్ హూ వాంట్ టు లివ్ విత్ ది మాస్టర్, దోస్ హూ వాంట్ టు సర్వ్ అవతార్ మెహర్ బాబా షుడ్ రిమెంబర్ దిస్. సో ఎవరైతే అవతార్ మెహర్ బాబాని ప్రేమించాలి అనుకుంటున్నారో, అవతార్ మెహర్ బాబాను అనుసరించాలి అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దే హ్యావ్ టు బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ద మాస్టర్ బై గివింగ్ అప్ ప్రైడ్, హేట్రెడ్, యాంగర్, లస్ట్, గ్రీడ్ అండ్ అదర్ లోయర్ క్వాలిటీస్. ఆ సమాధిలోకి అడుగు పెట్టే ముందు అది చూసి నువ్వు అర్థం చేసుకోవాలి. అమ్మో, నేను ఇందులో అడుగు పెట్టాలంటే, ఆయన సమాధిలో ఆయన పాదాల మీద నా తలకాయ పెట్టాలంటే, నేను ఆయనని ఆరాధించడం మొదలు పెట్టాలంటే బానిస అవ్వాలన్నమాట. నేను అంటే బానిస అవ్వడం అంటే నా కోరికలు, నాకున్నటువంటి గర్వము, నాలో ఉన్న ద్వేషము, క్రోధము, కామము, దురాశ, ఇంకా మిగిలినటువంటి అధమమైన గుణాలను నేను వదిలించుకోవాలన్నమాట. దాని అర్థం అదన్నమాట అని నువ్వు అవగాహన చేసుకోవాలి. ఇన్ షార్ట్, దే షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫేస్మెంట్ అండ్ హ్యూమిలియేషన్. ఇంకొకలా చెప్పాలంటే, మెహర్ బాబాని ఆరాధించడము శ్రద్ధగా మనము స్వీకరించాలి అంటే అర్థము, నన్ను నేను తగ్గించుకోవడానికి, అవమానాలను ఆనందముగా స్వీకరించడానికి నేను సన్నద్ధముగా ఉండాలి. అంతే కదా, అప్పుడే కదా. ఆమె తగ్గించుకోవడం అంటే అర్థం ఏమిటి? కోపం రాకూడదు. వీడు చండాలుడండి వీడు అన్నాడంటే బాబా అనుకోవడమే, అది అనుకోగలగ. దే షుడ్ యాక్టివ్లీ ట్రై టు లివ్ దీస్ ఇన్ దేర్ డే టు డే లైఫ్ బై క్రషింగ్ దేర్ ఈగో. తమ దైనందిన జీవితములలో దీనిని అభ్యాసము చెయ్యడము ప్రారంభము చెయ్యాలి. కష్టమైన విషయం. అన్నీ బాగానే ఉంటాయి, మిగిలినవన్నీ సులువుగానే ఉంటాయి. పొద్దున్న 7ంటికి ప్రార్థన, సాయంత్రం 7ంటికి ప్రార్థన, పుస్తకాలు చదివేమంటే బాగుంటుంది. కానీ దీన్ని అభ్యాసం చేయాలంటే మాత్రం అది చాలా కష్టమైన విషయం. వెన్ యూ డూ దాట్, వన్ కెన్ సే దట్ యు ఆర్ స్ట్రైవింగ్ టు బికమ్ ద స్లేవ్ ఆఫ్ ది మాస్టర్. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే నీవు, ఓహో వీడు గురువు యొక్క నిజమైన బానిసగా మారడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు అని లెక్క. దట్ యు ఆర్ రిమెంబరింగ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ బాబాస్ మోటో మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్. కోపం వచ్చేసింది, వాడు నన్ను ఇంత మాట అంటాడా అని వెంటనే జ్ఞాపకం వచ్చింది. లెంపలేసుకుని సారీ ఏమనుకోకుండా అంతే. వీడు బాబా మాటను జ్ఞాపకం పెట్టుకున్నట్టే లెక్క. ఎందుకని మానవులం కదా, తప్పు చేయకుండా ఉండము, కానీ అది జ్ఞాపకానికి రావాలి. అమ్మో, దీన్ని బాబా ఒప్పుకోలేరు సుమా, ఆయన సమాధి మీదే శాశ్వతంగా మనం గుర్తుండిపోయేలాగా రాయించేడు సుమా అని అనుకుంటే నీవు ప్రయత్నం చేస్తున్నట్లే లెక్క. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దాని అర్థము ఇది. ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ ఎ కోట్ బై బాబుజీ ఆన్ దిస్ వెరీ సబ్జెక్ట్. రుస్తం చెప్తున్నాడు ఇదే విషయం మీద, మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్ అనే విషయం మీద బాబుజీ చెప్పిన మరొక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది.
సెల్ఫ్ ఇఫేస్మెంట్ is the dust carrying the footprint of the beloved, which the lover treasures as the priceless jewel of his heart. అంటే ఆయన మాటల్లో, బాబూజీ మాటల్లో, సెల్ఫ్ ఇఫేస్మెంట్ ఈజ్ ద డస్ట్ క్యారింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ద beloved, which the lover treasures as the priceless jewel of his heart. మనల్ని మనము పూర్తిగా చెరిపివేసుకోవడము అనే విషయము ప్రియతముని యొక్క ఆ పాదముద్రలను అది గుర్తుగా మోస్తూ ఉంటుందట. అది వాడి హృదయంలో అదే అమూల్యమైన ప్రేమ కానుకగా వాడు దాన్ని పరిగణిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనల్ని మనము చెరిపేసుకోవడం, బానిస అవడం అంటే అంతే కదండి. బానిస అంటే నా ఇష్టం ఏం లేదు అయితే ఓకే, నువ్వేం చెప్తే అదే, అది బానిసత్వము అంటే. Every time I walk up the hill to the Samadhi, my eyes inadvertently gaze at Baba's motto, mastery in servitude, on the dome, and I remember a rich words. రుస్తం అంటున్నాడు, నేను సమాధి వైపు నడుస్తూ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడల్లా సమాధి కనపడగానే ఆ అక్షరాలు చూస్తాను ముందు. అవి చూడగానే ఈ రిచ్ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఏం చెప్పాడు ఈ రిచ్ దాని గురించి? దీస్ వర్డ్స్ నౌ హ్యావ్ ఏ హిప్నోటిక్ ఇఫెక్ట్ అని మీ. ఇప్పుడు ఆ అక్షరాలు చూడగానే నేను హిప్నాటిజంలోకి వెళ్ళిపోతూ ఉంటాను నేను. యాజ్ దే స్టేర్ అవుట్ ఆఫ్ మీ ఫ్రమ్ ద సమాధి డోమ్, ఐ ఫీల్ యాజ్ ఇఫ్ బాబా ఈజ్ ఆస్కింగ్ మీ. అక్షరాలు చూడగానే బాబాయే తన నోటితో ఆ అక్షరాలు పలుకుతూ ఇలా అడుగుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. డోంట్ యూ రియల్లీ వాంట్ గాడ్? బాబా ఇలా అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నీకు నిజంగా దేవుడు కావాలా? డూ యూ రియల్లీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూత్? సత్యం అంటే ఏమిటో అనుభవించాలని ఉందా? డూ యూ రియల్లీ వాంట్ టు బి ఫ్రీడ్ ఆఫ్ ఇల్యూషన్? ఈ మాయ నుంచి స్వేచ్ఛ కావాలి అని నిజంగా నీకు తపన ఉందా? అండ్ బీ మెర్జ్డ్ ఇన్ ది ఓషన్ ఆఫ్ మై రియాలిటీ, నా సత్యము అనే దానిలో నీవు ఏకమైపోవాలి, లీనమైపోవాలి అనేటువంటి ఆ తపన నీకు ఉందా? ఇఫ్ సో దెన్ టెల్ మీ. అలా ఉంటే చెప్పు నాకు. ఇప్పుడు డూ యూ హ్యావ్ ద డేరింగ్ టు బికమ్ మై స్లేవ్? మరి అవి కావాలంటే నాకు బానిసగా మారేంత ధైర్యము నీకు ఉన్నదా అని బాబా మనలను అడుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ బాబాస్ మోటో, బాబాస్ వర్డ్స్ కమ్ అలైవ్. ప్రతిసారి దాన్ని చూసినప్పుడల్లా బాబా మాటలు సజీవంగా నాకు వినిపిస్తాయి. ఆల్వేస్ ఛాలెంజింగ్ మీ టు డెవలప్ ద డేరింగ్ టు రెనౌన్స్ మై ఫాల్స్నెస్ అండ్ లాంగ్ ఫర్ ది రియాలిటీ. అంటే అవి సవాలు విసురుతూ ఉంటాయన్నమాట అక్కడికి వచ్చేవాడి. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, నీకు ఆ సత్తా ఉందా అని బాబా మనల్ని అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మనలో ఉన్న అసత్యాన్ని అక్కడ దానం చేసి మనం బానిసగా మారిపోగల సత్తా ఉన్నదా? వెన్ ఐ ఎంటర్ ది సమాధి పాసింగ్ ద థ్రెషోల్డ్, రుస్తం అంటున్నాడు, సమాధి లోపలికి అడుగుపెట్టి లోపల సమాధిలోకి అడుగు పెట్టగానే ద ఫస్ట్ థింగ్ మై ఐస్ ఫాల్ ఆన్ ఆర్ ద లెటర్స్ ఆన్ ద మార్బుల్ ప్లేస్ ఓవర్ బాబాస్ టూమ్ సేస్ ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. సమాధిలోకి వెళ్ళగానే ఆ చలవరాతి పలక మీద ఏం కనపడతాయి? బంగారు అక్షరాలతో నేను మేలుకొలుపుటకి కానీ బోధించుటకు రాలేదు అని అక్షరాలు కనపడతాయి. వాటి మీద నా కళ్ళు పడతాయి. దీస్ వర్డ్స్ ఆల్సో హ్యావ్ ఎ స్పెషల్ ఎఫెక్ట్ వేర్ ది బికమ్ అలైవ్. అలా చూడగానే మళ్ళీ వాటికి కూడా ప్రాణం వచ్చేస్తుంది మనం వాటిని చూడగానే. యాజ్ ఈ బాబా ఈజ్ రిమైండింగ్ మీ అగైన్ అండ్ అగైన్, బాబా మనతో చెప్తున్నట్టుగా ఐ హ్యావ్ కమ్ టు అవేకన్, నేను నిన్ను మేల్కొల్పడానికి వచ్చాను సుమా. ఐఎమ్ ది అవేకనర్, నేను మేలుకొలిపేవాడిని. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చాలాసార్లు రాశాడు. ఒక్కొక్క అవతారుణ్ణి ఒక్కొక్క గుణములు ఎక్కువగా కనపడుతుంది అతనిలో, ఆ పేరు మీద పిలుస్తూ ఉంటాం. క్రైస్తుని రక్షకుడు అని మనం అంటూ ఉంటాం. భవిష్యత్తులో మెహర్ బాబాని జాగృతికర్త, అది అవేకనర్ అని పిలుస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి అని ఒక చోట అతను భావాన్ని చెప్పాడు. అంటే అతనికి ముందు ది అవేకనర్, మెహర్ బాబా ది అవేకనర్ అని ప్రపంచము వేణోళ్ళ పొగుడుతుంది మెహర్ బాబా అని. అంటే ఆయన చేసే కార్యక్రమం అది కావాలి. ఐఎమ్ ది అవేకనర్ బట్ ఫర్ దట్ యూ హ్యావ్ టు బికమ్ మై స్లేవ్. అప్పుడు బాబా ఆ రెండింటినీ కలిపి మనతో ఇలా చెప్పినట్టుగా అనిపిస్తుంది. నేను నిన్ను మేలుకొల్పడానికే వచ్చాను, కానీ నువ్వేం చేయాలి?
నువ్వు నాకు బానిసగా అయిపోవాలి. ఫస్ట్ నీకు చేయవలసింది అది. నేను అప్పుడు నేను మేలు కొలుపుతాను. ఇఫ్ యు బికమ్ మై స్లేవ్ ఐ విల్ అవేకన్ యూ ఫ్రమ్ ద డ్రీమ్. నీవు నాకు బానిసవైపోతే నీ నిద్ర నుండి నిన్ను మేలుకొలుపుతాను. దిస్ ఈజ్ ట్రూ బవింగ్ డౌన్ ఇన్ టోటల్ సబ్మిషన్ టు మై వేస్. సమాధిలోకి వెళ్ళగానే తలకాయ అక్కడ పెట్టేసి మోకాళ్ళ మీద కూర్చోవడం ఇది కాదు ఆయనకి వందనం చెప్పే విధానం. నీ హృదయంలో ఈ అనుభూతిని పొందడమే నిజముగా ఆయనకు మనం మొక్కడం. అంటే ఆయన ఇచ్చకు బద్ధుడైపోయి జీవితాన్ని జీవించడానికి సిద్ధమైపోయి బానిస అయిపోవాలి. దోస్ హూ ఆనర్ మై విష్ ఈజ్ ఎ స్లేవ్ దెమ్ ఐ అవేకన్. బాబా ఇలా చెప్తున్నట్టుగా అనిపిస్తుందట. ఏమిటి? ఎవడైతే నా ఇచ్ఛ దానికి కట్టుబడి ఉంటాడో వాడి జీవితాన్ని గడుపుతాడో వాడు నా బానిస. అంటే కొత్త డెఫినేషన్ అన్నమాట ఇది. బానిస అంటే మై విష్. మనకు కష్టం వస్తే నువ్వే నేను కష్టంగా ఉండమన్నావు, ఆనందం వస్తే నువ్వు నన్ను ఆనందంగా ఉండమన్నావు. సో ఏది జరిగినా జీవితంలో ఆయన ఇచ్చ అని తీసుకోవడం, అదే బానిస అయిపోవడం. అంటే అలాంటి వాళ్ళని నేను తప్పకుండా మేలుకొలుపుతాను అని బాబా చెప్పినట్టు అనిపిస్తుంది. వెన్ ఐ లీవ్ ది సమాధి నుంచి బయటికి రాగానే రుస్తం చెప్తున్న మాటలు ఇవి. దీస్ వర్డ్స్ అండ్ బాబాస్ మెసేజ్ టు మీ ఆర్ ఆల్వేస్ రిమైండర్ టు ఫోకస్ ఆన్ ది రియాలిటీ. ఈ రెండు మాటలు మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్, ఐ హావ్ కమ్ టు అవేకన్, ఈ రెండు మాటలు కలిపి ఒరేనైనా నేను వచ్చింది ఎందుకు, నువ్వు చేయాల్సింది ఇది అని ఈ రెండు మాటలు మళ్ళీ బాబా ఒకసారి మనకు గుర్తు చేసినట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. డ్యూరింగ్ దోస్ మూమెంట్స్ వెన్ మై ఫీట్ ఫాల్టర్ ఫ్రమ్ ద పాత్ దీస్ వర్డ్స్ సర్వ్ యాజ్ ఎ గైడ్ టు బ్రింగ్ మీ బ్యాక్ ఆన్ ద ట్రాక్. ఎప్పుడైనా నా జీవితంలో బాబా వైపు నడుస్తూ ఉన్నప్పుడు నా అడుగులు తప్పటడుగులుగా పడితే, అంటే అటు ఇటు వెళ్ళబోతే ఇది జ్ఞాపకం వచ్చి అమ్మో నేను ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి, నేను చేయాల్సింది ఇది అని ఆ మాటలు నాకు మార్గాన్ని మళ్ళీ ప్రవేశించడానికి నాకు దోహదపడుతూ ఉంటాయి. ఐఎమ్ ఆల్సో రిమైండెడ్ ఆఫ్ హౌ ఎరీట్యూడ్ ఆఫ్ అండ్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాబాస్ విష్ అండ్ బాబాస్ విల్. చెప్పుడు కూడా పదే పదే చెప్తూ ఉండేవాడు. అది నేను ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాను. ఏమిటది? బాబాస్ విష్ అండ్ బాబాస్ విల్. ఆ రెండింటికి తేడా. బాబా ఇచ్చే వేరు, బాబా నిర్ణయము వేరు. ఎరిచి ఇలా చెప్తూ ఉంటాడు. వన్ హ్యాస్ టు మేక్ ది ఎఫర్ట్ ఆఫ్ ఆనరింగ్ బాబాస్ విష్. ప్రతివాడు కూడా కృషి చెయ్యాలి. ఏమిటది? బాబా ఇచ్చే ఏదైతే ఉందో దానిని గౌరవించడానికి మనం సర్వ ప్రయత్నము చెయ్యాలి. అండ్ వాట్ ఈస్ హిస్ విష్? ఆయన ఇచ్చే ఏమిటి? దట్ వీ లివ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫేస్మెంట్ అండ్ హ్యూమిలియేషన్. అంటే మై విష్లో చెప్పిన ఆ పాయింట్లన్నీ కలగలిపి ఒక్క మాట కింద చెప్పాడు అనమాట. నన్ను నేను పూర్తిగా చెరిపేసుకోవడము. ఎలా? అవమానమును అంగీకరించడం ద్వారా. అది ఆయన ఇచ్చా. వాట్ ఈజ్ హిస్ విష్ అంటే మనల్ని మనము చెరిపేసుకోవడం. అది ఎలాగ జరుగుద్ది? అవమానములను స్వీకరించుట ద్వారా. హిజ్ విష్ ఈజ్ దట్ వీ బికమ్ హిజ్ స్లేవ్ అని. ఇంకోలా చెప్పాలంటే ఆయన ఇచ్చే ఏమిటంటే మనము బానిస అయిపోవాలి. బికమ్ లైక్ డస్ట్ విచ్ హెజ్ నో విల్ ఆఫ్ ఇట్. ధూళిగా అయిపోవాలి. ధూళి అంటే బాబా పదే పదే వాడేవారు. ధూళి ఏం చేస్తుంది? దానికి సొంతంగా నన్ను ఇక్కడ రాసుకుంటే బాగుండు, ఇక్కడ పెట్టుకుంటే బాగుండు అని ఏం అనుకోదు. అది కాలి కింద వేసి తొక్కినా, కాళ్ళు పాదాల కింద వేసినా, శిరస్సు మీద పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా అది ఏమీ పొంగిపోదు, కృంగిపోదు. అది దానికి సొంతంగా ఆ ఇష్టము లేదు. దిస్ రిక్వైర్స్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డేరింగ్. ఇవి మాటల్లో చాలా అందంగా ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇది పొందాలి అంటే చాలా కృషి కావాలి, భయంకరమైన ధైర్యం కావాలి. నౌ వాట్ ఈస్ హిస్ విల్? ఇరిచుంటున్నాడు. సరే, ఆయన ఇచ్చంటే ఏంటో చెప్పుకున్నాం. మరి ఆయన నిర్ణయము అదేమిటి? ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ క్రియేషన్ ఈజ్ యాజ్ పర్ హిజ్ విల్. అది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్స్ట్రీమిస్టులు బాంబు వేసి చంపేశారు. అక్కడెక్కడో తుఫాను, అక్కడెక్కడో నిర్భయ కేసు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఆయన నిర్ణయం ప్రకారం జరిగింది. వన్ డస్ నాట్ హ్యావ్ టు మేక్ ఎనీ ఎఫర్ట్ ఫర్ ది విల్, ఫార్ ద విల్ ఈజ్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ కర్మ.
ఇది కృషి చేసి నీవు దాన్ని ఏం మార్చలేవు. నీవు ఇచ్చ గురించి అయితే నువ్వు కృషి చేయొచ్చు, కానీ ఆయన నిర్ణయం గురించి నీవేమీ మార్చలేవు. ఎందుకని? కర్మశాసనమును అనుసరించి ఆయన నిర్ణయము లిఖింపబడుతుంది. విచ్ సేస్ దట్ విచ్ యు డూ కమ్స్ బ్యాక్ టు యూ, ఇఫ్ నాట్ ఇన్ దిస్ లైఫ్ దెన్ ద నెక్స్ట్ వన్. ఇరిచి మాటలే. కర్మశాసనం ఏమి చెప్తుందట? నువ్వు ఏది చేస్తే అది మళ్ళీ నీకే పరావర్తనము చెంది వస్తుంది. కానీ అలా కనపట్టలేదు మనకి. చాలా దుర్మార్గులు అలా దుర్మార్గం చేసుకొని కోట్లు 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 గడించున్నాడు. వాడు ఎప్పుడో ఠామని చేస్తున్నారు, గౌరవ వందనాలతోటి వాడి రాజవీడుకోలు ఇస్తూ ఉన్నారు. మరి ఇలా ఉంది ఏమిటి అనిపించవచ్చు. అందుకని మళ్ళీ ఇరిచి చెప్తున్నాడు, ఒక్కొక్కసారి ఈ జన్మలో కుదురుద్ది, కుదరకపోతే నెక్స్ట్ జన్మలో కుదురుద్ది. అక్కడ మాత్రం వీడి బదులు తీర్చుకోక తప్పదు. అది మనం పాటలు తత్వాలు కూడా చెప్తుంటాంగా, ఎవడు చేసిన పాపకర్మము అనుభవించక తప్పదన్నా అని. ఎవ్రీవన్ ఈజ్ సబ్జెక్ట్ టు ద డివైన్ విల్. అది ప్రతివాడు ఈ దైవ నిర్ణయమునకు లోబడి బతకవలసినది. దీన్ని తప్పించుకునేవాడు ఎవ్వడు ఉండడు. బట్ ద డివైన్ విల్ ఆల్సో ప్రోపగేట్స్ ది ఇల్యూషన్. అది ఈ దైవ నిర్ణయము ద్వారా ఈ మాయ, ఈ ఇల్యూషన్ అంటే ఈ భ్రాంతిలో ఉన్నటువంటి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అని మనం అంటూ ఉంటాం కదా, ఇవన్నీ ముందుకు సాగుతూ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు ఫ్రీ యూ ఫ్రమ్ దిస్ ఇల్యూషన్, దిస్ డ్రీమ్, ఫ్రీ యూ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, బై ఫ్రీ యూ ఫ్రమ్ ద లా ఆఫ్ కర్మ, బాబా హ్యాస్ కమ్ ఇన్ అవర్ మే. అది ఇరిచి దానికి సారం చెప్తూ ఉన్నాడు. మనలను ఈ మాయ నుంచి బయట పడవేయడానికి, ఈ కల నుంచి మేలుకొలపడానికి, జనన మరణాలు అనేటువంటి అంతులేనటువంటి ఈ వలయము నుండి మన్ని బయట పడవేయడానికి, ఈ కర్మశాసనము నుండి మనలను విముక్తులు చేయడానికి, ఇంకా ఎప్పుడు దీనిలో తగులుకొని కొడుతులో పడిన ఎలకంటారు అలా ఉండకుండా చేయడానికి ఆయన మన మధ్యకు వచ్చి దూరాడు. ఆయన హిజ్ గ్రేస్ ఈజ్ దేర్ టు లిబరేట్ us, ఫ్రీ us ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ ఇల్యూషన్. ఆయన కరుణ, ఆయన అనుగ్రహము వలన మనము ఈ మాయ నుంచి బయట పడగలము. సో వాట్ డు వీ హ్యావ్ టు డూ టు బికమ్ వర్ది ఆఫ్ హిజ్ గ్రేస్? సరే, ఆయన మూట పట్టుకుని వచ్చాడు. ఆయన కృప అనేటువంటిది అమృతాన్ని ఓ సంచిలో వేసి భుజం వేసుకుని వచ్చాడు ఆయన ఇవ్వడానికే. మరి ఆ సంచిలో మనకు దొరకాలంటే మనం ఏమిటి చెయ్యాలి? వీ హ్యావ్ టు ఆనర్ హిజ్ విష్. మనం ఏం చేయాలి? ఆయన ఇచ్ఛను గౌరవించాలి. అండ్ బికమ్ హిజ్ స్లేవ్. అలాగూ ఆయన బానిసగా మారిపోవాలి. హీ దెన్ అవేకన్స్ us ఫ్రమ్ ద డ్రీమ్. అప్పుడు ఈ మాయ నుండి మనలను మేలుకొలుపుతాడు. అయితే ఇదే సందర్భంలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చెప్పిన మాట కూడా మనం చెప్పుకోవాలి. ఇందులో అది లేదు. ఏం చెప్పాడు ఆయన? ఇంత విశ్వాన్ని సృష్టించావయ్యా నీవు, అనాదిగా దీన్ని నడుపుతూ ఉన్నావు, అద్భుతం ఇది. కానీ అందరి తలరాతలు రాశావు, మానవుడికి 84 లక్షలు పరిమితి పెట్టావు. కానీ నీ తలరాత ఎలా రాసుకున్నావంటే నీకు అంతమే లేనంతగా అలా రాసుకున్నావు. ఇలా చేసేవండి, నువ్వు ఎంత తెలివైన వాడివై ఉండి. ఎందుకని? అనంతమైన ఈ సృష్టిలో, అసంఖ్యాకమైన ఆత్మలున్న ఈ సృష్టిలో ఆఖరి ఆత్మకు ముక్తి కలిగే వరకు నువ్వు వస్తూనే ఉండాలి. అంటే ఈ అవతార పురుషుడుగా రావడం అనేటువంటి ఈ ప్రక్రియకు అంతమే లేకుండా చేసుకున్నావు నువ్వు. నిన్ను చూస్తే సానుభూతి కలుగుతోంది అని రాశాడు. అందుకని నిజమైనటువంటి బానిస ఆయన ఒక్కడే ఈ సృష్టికి. ఆఖరివాడు మోక్షం వచ్చే వరకు కూడా ఇంత కష్టాన్ని ఆయన భుజం మీద వేసుకొని 700 ఏళ్ళకి ఒకసారి, నెక్స్ట్ టైం 1400 ఏళ్ళకి, మళ్ళీ నెక్స్ట్ టైం 700 ఏళ్ళకి, మళ్ళీ 1400 ఏళ్ళు, ఇలా వస్తూనే ఉండాలి. బాబా ఏమని చెప్పారు? ఒక పర్యాయము ఒకే ఒక్క ఆత్మ కోసము నేను అవతార పురుషుడుగా కూడా వచ్చాను అని చెప్పారు. చదివేమ్మని. అంటే ఎంత భయంకరమైన కష్టం ఆయన పడ్డాడు చూడండి. అంటే ఇప్పుడంటే మొత్తం విశ్వం అంతా తిరిగేసాడు ఆయన. పోని పర్వాలేదు, కొంతవరకు లేబర్కి ఎట్టింది అనుకోవచ్చు ఆయన కష్టం. కానీ ఒక ఆత్మ కోసం ఆయన వచ్చాడని చెప్పాడు ఆయన.
అంటే ఎంత భయంకరమైన కష్టం, ఆ వాడి ప్రేమ ఎంత గొప్పది, ఆ రెండు మనం బేరీ చేసుకోవాలి. సో అది కూడా మనం మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకని నిజంగా బానిస ఆయన ఒక్కడే. మనం అందరూ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి బానిసలు అవ్వడానికి తాపత్రయం తప్ప ఇంకొకరికి ఏమి చేసింది లేదు మనం. కానీ ఆయన అనంత చైతన్యం అయి ఉండి, దివ్య పరమానందాన్ని అనంతము ఆనందించేవాడై ఉండి కావాలని ఈ రొంపిలోనికి అడుగు పెడుతూ ఉన్నాడు ఆయన. అవసరంబు తనకు లేక, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. భాస్కర్ రాజు గారి పాట. అవసరంబు తనకు లేక అవతరించి మన కొరకే, అవసరంబు తనకు లేక అవని మసలే మన కొరకే, అవసరంబు తనకు లేక తనువు వీడి మన కొరకే, అతడెవరని అందువహో అతడి అవతారమేయ. సో అది దాని అర్థం ఏంటంటే మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే నిజమైన బానిసగా ఉండగల అధినేత ఆయన ఒక్కడే అనేటువంటి భావము. మనం పూర్వం పిబి షెల్లీ అని ఒక కవిత ఉండేది మాకు చదువుకున్నప్పుడు, ఓజిమాండియాస్ అని, మీకు గుర్తుందా? ఒక చిన్న సోనెట్, చాలా అద్భుతమైన మెసేజ్ అని అందులో ఉంటుందన్నమాట. ఆ కవి రాస్తాడు, బాబాకు చాలా ఇష్టమైన కవి పిబి షెల్లీ. ఆ కవి రాస్తాడు, ఎడారులు, దేశంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలు తిరిగినటువంటి ఒక బాటసారి నన్ను కలిశాడు ఒకసారి. ఏం చెప్పాడంటే, ఒక మహామైదానం ఉంది, అలాగ 1000 కిలోమీటర్లు ఎటు చూసినా ఇసుకే, పర్రలు. ఆ మధ్యలో విరిగిపోయినటువంటి ఒక సగం శిల్పం ఉంది అక్కడ. ఇరిగిపోయింది, ముక్కు ఇలా పోయింది, మీసం ఇలా ఊడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఒక చెయ్యి మాత్రం ఇలా ఉందట ఇలాగా. దాని కింద పెడస్టల్ మీద ఏమి రాస్తుంది, ఓ ప్రజలారా చూడండి నా రాజ్యాన్ని, చూసి నిరాశపడి వెళ్ళిపోవడం మనం ఇలాగా సాధించలేం కదా, ఎంత సామ్రాజ్యం వీడిది అనుకుని వెళ్ళిపోండి, మీరేమి చేయలేరు, మీరు నాలాగా సాధించలేరు అని ఉందట. అది ఇప్పుడేముంది, ఇసుక పర్లు ఉన్నాయి అక్కడ, ఏమీ లేదు. అంటే అదెందుకు జ్ఞాపకం వచ్చిందంటే, మనం దానిలో ఉన్నటువంటి ఆ వ్యానిటీ అది కనపడుతుంది అన్నమాట. అలాగ బాబా చెప్పినట్టు నేను ఒక్కడనే నిజమైన బానిసగా ఉండగలను, మీరు ఎవరైనా ఉండగలరా అని ఆయన మనకు ఒక సవాలు విసురుతున్నట్టు అన్నమాట. మీరు ఉండలేరు, బానిసగా ఉండడంలో నాకంటే మించినవాడు ఎవడు లేడు అని బాబా ఒక సవాలు విసిరినట్టు మనం తీసుకోవచ్చు అనమాట. కట్టు బానిస అంతే కదా ఆయన. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, అపహాస్యం చేసిన, అవమానం చేసిన, ఆఖరికి సిలువ వేసేసిన ఆయన మాత్రం అలాగ పట్టు వదలని విక్రమార్కుడిలాగా వస్తూనే ఉంటాడు ఆయన. అలా మళ్ళీ 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 బాబాని ఒకసారి అడిగారు, ఈ ప్రేమ బీజాలు నాటుతూ ఉన్నావు కదా, మరి ఎవడు వింటలేదు, మరి ఎలా, నీ లేబర్ వేస్ట్ కదా అని. అప్పుడు ఆయన చెప్పారు, రైతు మొత్తం ఆడుకున్నటువంటి ఎకరాలన్నీ కూడా దున్నేసి గింజలు వేస్తాడట. సారవంతమైన భూమిలో పడితే అవి మంచి బ్రహ్మాండమైన పంట ఇస్తాయట. కొన్ని భూముల్లో కొంచెం పెరిగి చచ్చిపోతాయట, కొన్ని భూముల్లో అసలు గింజ చచ్చిపోతాడు, అసలు మొలదు. అలాగా రకరకాల సారము ఉన్నటువంటి ఆత్మలు ఉంటాయి. సారవంతమైన ఆత్మల్లో ఫలం కనపడుతుంది, లేకపోతే మళ్ళీ నేను రావడం, మళ్ళీ గింజలు చల్లవే, నేనేం చేయలేను, నా రాత అంతే అన్నాడు. అంతే, వాడి కోసం మళ్ళీ రావడమే మళ్ళీ రావడమే మళ్ళీ రావడమే. ఇది అనంతముగా సాగేటువంటి క్రీడ. అది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే అర్థం. అంటే ఇంకొక పార్శ్వం, మొదటి పార్శ్వం మన గురించి చెప్పింది, ఎరిచి చెప్పింది, బ్రావజాన్ చెప్పింది బాబా సైడ్ నుంచి. అసలు మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ నేను ఒక్కడిని మాస్టరు అని మనకు చెప్పినట్టు.